హాయ్ గైస్, బిగ్ బాస్ గురించి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. బిగ్ బాస్లో జరిగి నాటకాలు, బిగ్ బాస్లో జరిగి నిజాలెంత అబద్ధాలెంత, ఆదిరెడ్డి చెప్పే మాటలలో నిజాలెంత, ఆదిరెడ్డి చెప్పే మాటలలో అబద్ధం ఎంత, ఆదిరెడ్డి సోనియాని టార్గెట్ చేస్తున్నాడు అని చాలామందికి అనిపిస్తుంది. అది కాక ఆదిరెడ్డి కూడా అన్నాడు, అయ్యి ఉడేలాడు మొత్తం సోనియాని టార్గెట్ చేస్తున్నాడు, సోనియా గురించి మాట్లాడుతున్నాడు అది ఇదని. సో అతనే ఆ ఉద్దేశం ఎందుకు అంటున్నాడు కామెంట్లో చూస్తున్నాడా, అతని లోపల నిజంగానే ఆ ఒపీనియన్ ఉందా? ఇక గీతు రాయాలంటే చాలా చాలా బిగ్ బాస్ మాట్లాడి బిగ్ బాస్ ఎయిట్ దగ్గర వెళ్ళి వీళ్ళ ఫోటోలు దిగడం చూడండి. అంతే, ఎంతైనా ఎవరి దేని గురించి మాట్లాడినా వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది. బిగ్ బాస్ ఎయిట్ దగ్గర వెళ్ళి గీతు రాయలు హాయ్ హాయ్ అని ఇట్లా ఫోటోలు దిగి ఇంకా చాలామంది అయితే ఫోటోలు దిగిరు. చాలా చాలా బిగ్ బాస్ ఎయిట్ సీజన్ దగ్గర వెళ్ళి ఫోటోలు దిగినా అని చాలామంది అయితే పెట్టిరు, చూసినాము. సో ఓకే, పోయినసారి ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో అటు పోయినసారి కొంతమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి బీబీ షో అంటే వాళ్ళకు ఒక దాని మీద ఒక ఉద్దేశం కాబట్టి వెళ్ళి చాలామంది ఆడ ఫోటోలు దిగడం బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో. కానీ బిగ్ బాస్ ఎయిట్ని అయితే బిగ్ బాస్ ఇచ్చే కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇచ్చే ఏదైతే కంటెంట్ ఉన్నదో అదైతే నిజంగా అంటే వాళ్ళకి చిచ్చు పెట్టి వాళ్ళతో ఒక గేమ్ షోగా పబ్లిక్ని అట్రాక్షన్ చేసి పబ్లిక్ని ఎలా అయితే అట్రాక్షన్ చేయాలో బిగ్ బాస్కి మాత్రం ఒప్పుకోవచ్చు. సో దీనికి మాత్రం నాగార్జున గారు వచ్చి ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాగార్జున గారు వచ్చి ఎప్పుడైతే మాట్లాడతారో దాని గురించి ఎవరెవరు అన్ని పాయింట్లు అన్ని గుర్తుపెట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరిని అడగడం, ప్రతి ఒక్కరిని చెప్పడం నిజంగానే చాలా గ్రేట్. అన్ని విషయాలు జరిగిన షో మొత్తం చూస్తుంటాడా నాగార్జున, చూస్తలేకుంటాడు. ఎందుకు వీడంతా పిచ్చోడు మొత్తం సూదిని చెప్తున్నాడు అంటే నాకు వచ్చింది బ్రో డౌట్. సో అందుకని అట్లా చెప్తున్నా, ఏం సూదేం కాదు, కన్నీట్గా మాట్లాడుతున్నా. నాగార్జున గారు వచ్చి ఇవన్నీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతమందిని ఎలా మాట్లాడతారు, అంతమందితో ఎలా ఆడుతారు, వాళ్ళు చేసిన ఒక 1 వీక్ తప్పులని ఎలా ఎత్తి చూపిస్తాడు. 1 వీక్ మీరు ఈ విధంగా చేసారు, ఈ విధంగా చేసేయాలని ఎలా మాట్లాడతారు అనేది అయితే నిజంగా అంటే మిరాకిల్. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ని వీళ్ళు అదే కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటలు మర్చిపోయే వాళ్ళు. ఇంటూ ఒక 5 రోజులు 6 రోజులు జరిగితే 1 డే వచ్చి వాళ్ళ గురించి డిసైడ్ చేయడం. మ్యాక్సిమం అది బిగ్ బాస్లో అనుకో ఒక 4 డేస్ అయిపోతే నేను 5 డేస్కి వచ్చి మొత్తం మాట్లాడతారు. మనకు వచ్చేది వరకు సండే అని తెలిస్తే ఆల్మోస్ట్ ఫ్రైడేకి అందరికీ తెలిసిపోతుంది ఏముంది, ఎవరు బయటకు వెళ్ళిపోతూ ఎవరేం జరుగుతుంది అనేది. సో అదన్నమాట మన బిగ్ బాస్ గురించి అయితే కొన్ని విషయాలు చెప్పాలంటే బిగ్ బాస్ కంటెంట్ మాత్రం చాలా, బిగ్ బాస్ రైటర్స్ ఎంతమంది ఉంటారు, బిగ్ బాస్ గురించి రాసేది ఎలా రాస్తారో, అసలు ఇది కంటెంట్ ఎవరు రాస్తారు అనేది మాత్రం నిజంగా మొన్ననే రీసెంట్గా చాలా చాలా మీడియాలో చూసినాము. ఒకతను నేనే బిగ్ బాస్ వాయిస్ అని చెప్పి అది ఎంతో మంది అంటే చాలామంది ఉన్న బిగ్ బాస్ వాయిస్ మాత్రం నిజంగా అంటే హైలైట్ అవుతుంది చెప్పడం, మీడియాలో చూడడం, మాట్లాడడం జరిగింది. బిగ్ బాస్ గురించి నేనే మాట్లాడేది అని నాగార్జున గారు అయితే చాలా ఇయర్స్ నుంచి దీన్ని చేసుకుంటా రావడం నిజంగా అంటే హైలైట్. నాగార్జున గారు అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకొని అందరిని వచ్చి అడగడం, అందరి గురించి మాట్లాడడం, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా కూడా ఒకవేళ తప్పులు గిప్పులు మాట్లాడితే వాళ్ళని వచ్చి మాట్లాడడం నాగార్జున గారి యొక్క హోస్ట్. అతని జాబ్ 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 అంతే. ఇంకా హిందీ బిగ్ బాస్లు, తమిళ్ బిగ్ బాస్లో చూసుకుంటే ఒక బిగ్ బాస్ షోలో ఒక వెరైటీ. సో మన తెలుగు బిగ్ బాస్ షోలో ఇంకా అంటే అగ్రెసివ్, వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా మింగిల్ కాలేదు, వాళ్ళతో మింగిల్ అయ్యి కొంచెం ఇంకా బాగా కంటెంట్ చేస్తారు అనిపిస్తుంది. ఒక 2 వీక్ వరకు అయితే ఓకే బేబకి ఎలిమినేషన్ తర్వాత వీళ్ళు ఆడే టాస్కులు, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఓకే బాగానే నడుస్తుంది నాకు తెలిసిన వరకు అయితే. మీకు బిగ్ బాస్లో ఎక్కువ మంది ఎవరికి ఇష్టమైన కంటెస్టెంట్లు ఉన్నారు ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే నా దగ్గర కూడా చాలామంది అంటే మన దానిలో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరికి ఒకవేళ ఓట్స్ రావచ్చు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ లోపల కూడా తప్పలేదు. మీకు ఎక్కువ
ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళని కామెంట్ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ ఫ్యాన్ బేస్కి ఇంత ఉందా అనేది నేను కూడా గమనిస్తాను. వాళ్ళ గురించి మాట్లాడడం కానీ మీరు కామెంట్ పెట్టిన తర్వాత వాళ్ళ గురించి మంచి చెడు ఏదైనా ఉంటే కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన వరకు నేను అంటే చూస్తున్నది బట్టి నేనైతే మాట్లాడితే ఎవరేం చెప్పినా నేను వినా. ఎందుకంటే నేను మోనర్కుని, నేను ఎవరి మాటలు వినా. నాకు నచ్చింది, నేను చూసింది, అది జరుగుతున్న దాంట్లో తప్పు ఒప్పు నాకు అనిపించినప్పుడే నేను మాట్లాడతా. ఎవరైనా నాకు గిప్పితే కొన్ని తెలుసుకోవడం అట్లా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను బిగ్ బాస్ షో చూస్తున్నా, నాకు థాట్ వస్తుంది, నాకంటూ ఒకరి మీద ఒక అభిప్రాయం వస్తుంది. సో నేను వాళ్ళ గురించి మాట్లాడతా. అభి అయితే అందరితోటి బాగా కలిసిమెలిసి ఉండడం ఓకే, మంచిగా అనిపిస్తుంది. కానీ అవి పోయిన వీక్లో విష్ణుప్రియని నామినేషన్ చేయడం ఎట్లనో అనిపించింది. ఇంకా సోనియా వరకు వస్తే మా విష్ణుప్రియని నామినేషన్ చేసి మా అంటున్న వేంద్రాబాయి అని అనుకోకరు. మన కాదు, అందరి విష్ణుప్రియ. సో విష్ణుప్రియ అంటే నాకు కొంచెం అంటే ఆమె మీద ఒక అభిప్రాయం, మంచి యాంకర్గా ఆమె యాక్టింగ్ బాగుంటుంది అన్నట్లా. విష్ణుప్రియ వారికి నాకు విష్ణుప్రియకు నేను ఓట్ వేయాలనుకున్నా. ఇంకా సోనియా కూడా నాకు చాలా ఇష్టం. నాయనిక కానీ, పృథ్వీ కానీ, నిఖిల్ కానీ ఓకే, అవి అందరు ఇష్టమే. ఆదిత్య, మణికంఠ, ఇంకెవరబ్బా, అష్మిత, ప్రేరణ వాయిస్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. నేనేం చేయలేదమ్మీ, నేనేం చేయలేదు, నాకేం తెలియదు, అమ్మో మీరు బాగా అది ఇది అని మాట్లాడడం ఊరు భాష. ప్రేరణ ఓకే, బాగా నచ్చుతుంది. ఇంకా ఎవరున్నారు, శేఖర్ పాషా, నిబిల్ ఓకే, అందరు నాకు ఇష్టమైన కంటెస్టెంట్సే. ఎవరైనా మర్చిపోయింటే ఏమో కానీ ఎవరైనా మర్చిపోలే, అందరు నాకు ఇష్టమైన కంటెస్టెంట్సే, అందరు మంచి వాళ్ళే, అందరు బిగ్ బాస్ షోలో వెళ్తున్నారు కాబట్టి మన వాళ్ళే, మన తెలుగు కంటెస్టెంట్స్. సో గైస్, మీ అభిప్రాయం ఎవరి మీద అవుతుందో మీరు వాళ్ళ మీద కామెంట్ చేయండి. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది మీరు మెన్షన్ చేసి కామెంట్ చేసినప్పుడు నేను ఎవరనేది తెలుసుకుంటా. ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎంతమంది ఎవరికి ఎంత ఫ్యాన్ బేసిక్ ఉంది తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మన ఛానల్ ద్వారా ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కామెంట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాన్ని బట్టి వాళ్ళ గురించి మాట్లాడడమో లేదంటే వాళ్ళ గురించి ఇంకా ఏమైనా చెప్పడమో, వాళ్ళ గురించి తెలిసినది మంచి చెడు ఏదైనా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గైస్, అదనమాట. థ్యాంక్ యూ. బై.